నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో బీరంగూడకి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు నందారం నరసింహగౌడ్ ప్రత్యేక ఆకర్షణగా వార్తలో వ్యక్తిగా నిలిచారు. రేపు నందారం నరసింహగౌడ్ గారి జన్మదినం సందర్భంగా బీరంగూడ, అమీన్పూర్, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడి జన్మదినం అయినా ఇట్లాంటి ఫ్లెక్సీలు వేసుకోవడం కామనే అయినప్పటికీ నందారం నరసింహగౌడ్ వేసిన ఫ్లెక్సీలు కొంత ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి, చర్చకు దారి తీసినాయి. నందారం నరసింహగౌడ్ గతంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది చాలామంది అనుకుంటూ ఉన్నమాట. కానీ ఈరోజు తన జన్మదినం సందర్భంగా బీరంగూడ, అమీన్పూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన అనుచరులే కానివ్వండి, ఆయన అభిమానులు చాలా క్లియర్గా గులాబీ రంగుతో నింపేశారు. సో ఈ ప్రాంతం అంతా కొంత గులాబీ మయమైనట్టుగా కనిపిస్తూ ఉంది. నా వెనక కూడా మీకు ఒక ఫ్లెక్సీ కనిపిస్తూ ఉంది. నందారం నరసింహగౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు వేయించిన ఫ్లెక్సీని మీరు చూస్తూ ఉన్నారు. అమీన్పూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ పక్కనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఫోటోను కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇటు పక్కన చాలా పెద్దగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఫోటో కనిపిస్తూ ఉంది. అన్నింటికీ మించి పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఉన్న ఆదర్శ్ రెడ్డి ఫోటో కనిపిస్తూ ఉంది. అట్లానే ఆ పైన కనుక మీరు గమనిస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు బాలరెడ్డి, అదేవిధంగా ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచి పనిచేశారో వాళ్ళ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ ఒక్క బ్యానర్ మాత్రమే కాదు, బీరంగూడలో చాలా బ్యానర్లు వెలిసినాయి. అన్నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ రంగులోనే వెలిసినాయి. చాలా క్లియర్గా ఆ పోస్టర్ కనుక, ఆ బ్యానర్ కనుక మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ జెండాలే దర్శనమిస్తూ ఉన్నాయి. సో దీని ద్వారా నందారం నరసింహగౌడ్ అమీన్పూర్ ప్రజలకు, బీరంగూడ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నట్టుగా ఆ బ్యానర్లను చూస్తే మనకు అర్థమవుతుంది. నందారం నరసింహగౌడ్ కొంత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని గతంలో ఎమ్మెల్యే గారితో ఆ చర్చ ఉన్న నేపథ్యంలో నాకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇక రాబోయే రోజుల్లో నా పయనం బీఆర్ఎస్ పార్టీతోనే అన్నట్టుగా దాన్ని అమీన్పూర్ ప్రజలకు, బీరంగూడ ప్రజలకు చెప్పేందుకే తన జన్మదినం సందర్భంగా ఈ ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వేశారు అనే చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి ఒక విషయాన్ని మనం గమనించాలి. నందారం నరసింహగౌడ్ గతంలో ఏ కార్యక్రమం చేసినా ఇట్లాంటి భారీ ఫ్లెక్సీలు, భారీ కార్యక్రమాలు చేస్తారనేది ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. కానీ తాను గత సంవత్సర కాలంగా ఏ ఫ్లెక్సీ వేసినా సాధారణ ఫ్లెక్సీలే వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ గుర్తుతోనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రంగులో ఉన్నాయో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ఫోటోలను వేస్తూ ఫ్లెక్సీలు ఎక్కడా వేయలేదు. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. సో దీనికి అర్థం ఆయన కొంత స్తబ్దుగా ఉన్నారని అనుకుంటున్న నేపథ్యంలో తన జన్మదినం సందర్భంగా ఆయన ఒక క్లారిటీని అయితే ఎట్టకేలకు ఇచ్చినట్టుగా కనపడుతూ ఉంది. సో రేపు బీరంగూడ మండే మార్కెట్లో నందారం నరసింహగౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మనకు అందుతూ ఉన్న సమాచారం భారీ ప్రోగ్రాం జరగబోతూ ఉంది బీరంగూడలో అన్న వార్తల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలన్నిటి ద్వారా నందారం నరసింహగౌడ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ మనిషే అనేది ఒక క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేశారో రేపు నందారం నరసింహగౌడ్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం, ఆయన మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ బీఆర్ఎస్కి సంబంధించి చర్చ ఏం నడుస్తుందంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న ఆదర్శ్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో నందారం నరసింహగౌడ్ ఏర్పాటు చేసిన ప్రతి ఫ్లెక్సీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోటో కనపడుతుంది. కాబట్టి దీని మీద క్లారిటీ నందారం నరసింహగౌడే ఇవ్వాలి. రేపు తన జన్మదినం సందర్భంగా ఆయన ఆ వేడుకల్లో పాల్గొంటారు కాబట్టి ఆయన పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బీరంగూడ నుంచి.